ద డైనోసార్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా రాజా సాబ్ తో విధ్వంసానికి రాబోతున్నాడు. జనవరి 9వ తారీఖుని. న్యూ ఇయర్ లో 9వ తారీఖుని రిలీజ్ అవ్వట్లేదు, పోస్ట్ పోన్ అయిపోయింది చీ అని చెప్పేసి చాలా మంది చాలా రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో బదనాం చేసేస్తున్నారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. 9వ తారీఖున రాజా సాబ్ వచ్చేస్తున్నాడు. మేకర్స్ ఆల్రెడీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, 9వ తారీఖు మేము వస్తున్నాము. విజువల్స్ పరంగా లేట్ అవుతుంది, కానీ ఆన్ టైంలో విజువల్స్ ఎఫెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకుని 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం చేయబోతుందని మేకర్సే పంపించారు. సో ద డైనోసార్ రాబోతుంది 9వ తారీఖుని. సేమ్ డే జననాయకన్ ఇళయ తలపతి విజయ్ గారితో పోటీలోకి దిగబోతున్నాడు. మరి ఆ పోటీలో రాజా సాబ్ ద డైనోసార్ ఎటువంటి విధ్వంసం సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ భాష షారుఖ్ ఖాన్ గారి డంకీ సినిమాతో వచ్చి పేలవంగా 450 కోట్లతో మూట కట్టుకుని డౌన్ అయిపోతే సలార్ 700 కోట్లు కలెక్ట్ చేసింది. అసలు సలార్ 700 కోట్లు కలెక్ట్ చేసిన సినిమానే కాదు, 1000 కోట్లు బొమ్మ అది. కాకపోతే ప్రశాంత్ నీల్ గారు ప్రమోషన్ చేయలేదు, దానికోసం ఇంట్రెస్ట్ కూడా తీసుకోలేదు. KGF 1 ఎలా వదిలేశారో జనాల మీదకి, ఇది సింపుల్ గా అలా వదిలేశారు. ప్రమోషన్ చేసి క్లాస్ కి రిలీజ్ చేయకుండా నార్మల్ గా రిలీజ్ చేసి ఉంటే బాలీవుడ్ అంతా మంత్రముగ్ధులు అయిపోయాను. షారుఖ్ ఖాన్ గారితో క్లాస్ కి దిగేటప్పటికి బాలీవుడ్ జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు ఆంధ్రాలో మన టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక అభిమానం ఉంటది. అంటే పెద్ద హీరో కనుక ఆయనతో ఏదన్నా తమిళనాడు లేకపోతే కేరళ నుంచి ఏదన్నా సినిమా వచ్చి క్లాస్ కి వచ్చింది అనుకో, మనం ఎవరు ప్రిపరేషన్ ఇస్తాం? మెగాస్టార్ కే కదా. అలాగా బాలీవుడ్ వాళ్ళు షారుఖ్ ఖాన్ గారికి ప్రిఫరెన్స్ ఇచ్చి మన డైనోసార్ తొక్కడానికి ప్రయత్నం చేశారు. కానీ డైనోసార్ తొక్కాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఫ్లాప్ సినిమాతో కూడా 500 కోట్లు రాబట్టగల హీరో అయిన ఇండియన్ కింగ్ ఎవరైనా ఉంటే దట్ ఈస్ రెబల్ స్టార్ ప్రభాస్ అని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఫ్లాప్ లేకపోతే హిట్ బ్లాక్ బాస్టర్ తో సంబంధమే లేదు. డే 1 కలెక్షన్ 100 కోట్లు దాటేసి 150 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఇంకా ఫ్లాప్ అయినా ఫెయిల్ అయినా సరే 500 కోట్ల నుంచి 600 700 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. ఏ హీరోకు ఉంది ఇటువంటి కెపాసిటీ? సో దట్ ఈస్ ఓన్లీ ప్రభాస్ స్టార్ కే ఉంది, అది ఒప్పుకోవాల్సింది ఎవరాల్సిందే. రాజా సాబ్ విషయంలో మేకర్స్ సింపుల్ గా లేరు, చాలా సీరియస్ గా ఉన్నారు విజువల్స్ పరంగా. ఎందుకంటే విజువల్స్ ఇచ్చే మూమెంట్ ఎలా ఉంటుందో మనం హరిహర వీరమల్లో చూసాం. సినిమా బాగున్నప్పటికీ కూడా 2-3 సీన్లు బాగాలేవని చెప్పేసి సినిమానే ఫ్లాప్ చేసి పాడేసిన ఘనత మన ఆంధ్ర వాళ్ళకే ఉంది. సో ఆ విషయంలో కేర్ తీసుకుని వీళ్ళు విజువల్స్ పరంగా కరెక్ట్ గా ఉంటే సినిమా హర్రర్ కామెడీ, అక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ కట్అవుట్ ద డైనోసార్. సో సినిమాకు చూసుకోవాల్సిన పని లేదు. అవ్వలేలుగా 1000 కోట్ల మార్కు ఈజీగా దాటేస్తుంది, అందులో డౌట్ లేదు. బాలీవుడ్ లో ఓ మాదిరిగా కొంచెం బాగుంది హర్రర్ మూవీ కామెడీ అని అనిపిస్తేనే 3 to 624 కోట్లు బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతవరకు 624 కోట్లు మార్కే లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 511 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చింది గదర్ 2, పఠాన్, జవాన్ వచ్చి అట్లా క్రాస్ చేసే గానీ వాటినన్నిటిని దాటుకుని పై స్థానంలో సెకండ్ స్థానంలో ఉంది. 3 to 624 కోట్లు ఇంతవరకు దాన్ని క్రాస్ చేయలేదు. క్రాస్ చేసే అవకాశం ఏ సినిమాకు కూడా రాలేదు. ఓన్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ 2 835 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 లో ఉంది బాలీవుడ్ లో. నెంబర్ 1 లో పుష్ప ఉంటే నెంబర్ 2 స్థానంలో స్త్రీ 2 ఉంది. తర్వాత మిగతా సినిమాలు ఉన్నాయి. సో ఆ స్థానాన్ని కొట్టగలదా లేదా, నెంబర్ 2 స్థానాన్ని దాటి నెంబర్ 1 స్థానానికి వెళ్ళగలదా లేదా, నెంబర్ 2 స్థానాన్ని సొంతం చేసుకోగలదా? రాజాసాబ్ అని రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఒకటి మట్టి గుర్తించుకోండి, రాజాసాబ్ ఎంటర్టైన్మెంట్ కొంచెం ఈవిల్ మూమెంట్స్ డెవిల్ మూమెంట్స్ కరెక్ట్ గా ప్రజెంట్ చేసినట్టయితే బాలీవుడ్ మార్కెట్ అంతా మన కబ్జాలో పడిపోతుంది, రాజాసాబ్ కబ్జాలో. అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే హర్రర్ మూవీస్ కి ప్రాణం పెట్టేస్తారు, ప్రాణం ఇచ్చేస్తారు బాలీవుడ్ వాళ్ళంతా. సో ఏ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా సినిమా ఉన్నా, బ్లాక్ బాస్టర్ అనే టాక్ వచ్చిన బాలీవుడ్ అంతా మన కబ్జాలోకి వచ్చేస్తున్నట్టు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ అంటే రెండే కన్సిడర్ చేస్తారు ఎవరైనా సరే. ఒకటి బాలీవుడ్ పెద్దది, సెకండ్ స్థానంలో టాలీవుడ్ ఉంటది. కోలీవుడ్, శాండిల్వుడ్ ఈ వుడ్లు ఉన్నా సరే, మలయాళం, తమిళ, కన్నడలు ఉన్నా సరే అవి కొంతవరకు కలెక్ట్ చేయగలుగుతుంది. 20 నుంచి 25 కోట్లు అలా కలెక్ట్ చేయగలుగుతుంది. మహా బ్లాక్ బాస్టర్ తోపు తురుమంటే 70 కోట్ల వరకు వెళ్తుంది. కానీ తెలుగు అలా కాదు. కన్నడ సినిమా వచ్చి కాంతారా నేను 100 కోట్ల పైన దాటేసిందంటే మీరు టాలీవుడ్ రేంజ్ ఏంటో మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకా బాలీవుడ్ వచ్చి చెప్పవలసిన పనే లేదు. బాలీవుడ్ లో హిట్ అన్న మూమెంట్ వస్తే అది 200, 300, 400 కోట్లు అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి రాజాసాబ్ ద డైనోసార్ ఎంతవరకు కలెక్ట్ చేయబోతున్నాడు అనుకుంటున్నారు మీరు? కామెంట్ చేయండి. మరి డైలీ రివ్యూస్ కోసం, గూస్ బంప్స్ కలెక్షన్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.